కాదు అన్నాడు. నువ్వు అడిగింది ఏది కాదు అన్నాడు. అంత మంచి దేవుడు మనకు కలిగినందుకు ఎల్లప్పుడూ మనం ఆయనకు కృతజ్ఞులమై ఉండాలని ప్రభుత్వాన్ని బట్టి నేను మనం చేస్తున్నాను. మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే మీ పాస్టర్ గారికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య ప్రేమగల నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకియబడిన, ఇద్దరు చదువుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. ఆ ఉపదేశం ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ అంటున్నాడు, దేవుడు నాకు ఒక ఉపదేశాన్ని అనుగ్రహించాడు. ఆ ఉపదేశ సారాంశం ఏంటంటే, ఆ ఉపదేశ సత్యం ఏంటంటే, ఆ ప్రత్యేకమైనటువంటి ప్రతి మనుషుడు అంగీకరించవలసింది ఏంటంటే, యేసు క్రీస్తు మన పాపముల కొరకై మృతి చెందాడు, ఆమె సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమందు చెప్పండి తిరిగి, చెప్పాలి, అందరూ చెప్పాలి, తిరిగి లేపబడ్డాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభు యొక్క పుట్టుకైనా, శ్రమ పడటమైనా, శిలువకెక్కడమైనా, లేకపోతే సమాధి చేయబడమైనా ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదది. ఆమేన్. ఏదో అనుకున్నట్లుగా జరిగింది కాదు. ఈ పూట ఎక్కడో గుడి కడదాంలే, ఈ పూట ఈ చెట్టుకి కొంచెం అవి ఇవి రాస్తాంలే, మొక్కుదామని అన్నట్లు కాదు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేఖనములు సెలవిచ్చిన రీతిగా, లేఖనములు ప్రవచించినటువంటి రీతిగా, లేఖనములలో ఆయన యొక్క మరణ పునరుత్థానాల గురించి రాయబడినటువంటి రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఇలా పుడతాడు అని, ఆయన ఇలా శ్రమ పడతారు అని, ఆయన ఇలాగా చనిపోతారు అని, ఆయన సమాధి చేయబడతారని, ఆయన తిరుగులేస్తారని ఆయన పుట్టక ముందే రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలాగా ఒక ప్రశ్న అడుగుతాను. ప్రధానమంత్రి గారు ఉన్నారనుకోండి, ప్రధానమంత్రి గారికి కొడుకున్నాడు అనుకోండి, కొడుక్కి మనవరాలు పుడుతుంది అనుకోండి, ప్రధానమంత్రి గారి యొక్క మనవడు గురించి ఎవరైనా ముందే చెప్తారా? మాట్లాడాలి మీరు అందరూ. హల్లెలూయా. గొప్పోడే కదా మరి. ఏమండి, నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? రాజుగారైనా ప్రధానమంత్రి అయినా వాళ్ళ మనవరాలో పుడితే, లేక వాళ్ళ కొడుకే పుడితే ముందే ఎక్కడన్నా చెప్పబడిందా? చెప్పబడలేదు. కానీ ఈయన పుట్టుక గురించి, ఆ పుట్టుక కూడా ఎక్కడ పుడతాడు, హల్లెలూయా, ఏ ఊర్లో పుడతాడు, దేవుడికి స్తోత్రం చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. ఎక్కడ ప్రాణం పెడతాడు, ఎక్కడ తిరుగులేస్తాడు, అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన గురించి చెప్పబడినటువంటి కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను. చూడండి, కీర్తనల గ్రంథము 16వ కీర్తన 10వ వచనం చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తన గ్రంథంలో లేఖనం ప్రవచిస్తా ఉంది ఏంటంటే, నీవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దేవుని బిడ్డలారా, ఒక మనిషి చనిపోయిన తరువాత, సమాధిలో పెట్టిన తరువాత ఆ మనిషి కుళ్ళు పట్టకుండా ఉంటాడంటారా? చెప్పండి.
చెప్పండి, ఉంటాడా బాబు? ఉండడు. కంపల్సరీ కుళ్ళు పడతాడు. కానీ యేసు ప్రభు యొక్క దేహము కుళ్ళు పట్టలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క దేహము కుళ్ళు పట్టలేదు. ఆయన యొక్క దేహము ఎలా పాతి పెట్టారో అలాగే ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చదువుదాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం నుంచి 31వ వచనం వరకు చదవండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటే ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. చప్పట్లు కట్టలు గట్టిగా. పాతాళములో విడిచిపెట్టవు. చదవమ్మా. నీ పరిశుద్ధిని బైబిల్ బాగా చదవండి. మామూలుగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదివితే బాగా, అప్పుడు బైబిల్ ఇక్కడ బాగా చదువుతారు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన గురించి ముందే లేఖనాల్లో చెప్పబడింది. ముందే లేఖనాల్లో ప్రవచింపబడింది. ముందే లేఖనాల్లో రాయబడినట్లుగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరొక మాట కూడా చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఎవరు? జీవాధిపతి. ఆమేన్. జీవాధిపతి అంటే జీవములకే అధిపతి. ఆమేన్. హల్లెలూయా. హోల్ లివింగ్ బీయింగ్స్ కే ఆయన లీడర్, మాస్టర్. హల్లెలూయా. ఆయన జీవాధిపతి. వాళ్ళు ఏం చేశారు? చంపారు. కానీ దేవుడు అతన్ని మృతులలో నుండి లేపాను. అంటే ఇప్పుడు మృతుల్లో నుండి లేచాడు అని ఉందా లేదా బైబిల్లో? చెప్పండి అమ్మా గట్టిగా. ఎక్కడ ఉంది అది? ముందే రాయబడింది అని లేకపోక ముందే. అది కదా గొప్ప విషయం. నేను మీతో ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అంటారా? ఆయన లేచిన తర్వాత రాసింది కాదు ఇది. ఆయన లెగవక ముందే. చెప్పండి అమ్మా, లెగవక ముందే. ఇప్పుడు పొలంలో పంట వేయకుండా ఈ పొలంలో ఈ విత్తనం వస్తుంది, ఈ పంట వస్తుంది, ఈ పంట మొలిసిద్ది, ఈ పంట కోసుకుంటా ఈ పంట అనిపిస్తామని మనం అనుకోగలమా? మాట్లాడరేంటి మీరు? అనుకోలేము. కానీ ఆయన పుట్టుక చూడండి, ఆయన యొక్క మరణం చూడండి, ఆయన యొక్క పునరుద్ధానం చూడండి. ముందే ఆయన గురించి సమస్తము చెప్పండి అమ్మా, సమస్తము చెప్పబడింది. అమ్మా మీకు వాక్యం నేను చెప్పింది అర్థమవుతుంది. రాసుకోండి నాన్న, వీలుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని స్పష్టంగా చదువుకోండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది. వినండి జాగ్రత్తగా. ఆయన గురించి ముందే రాయబడింది. ఒక అద్భుతమైన మాట చెప్పమంటారు మిమ్మల్ని. ఆయన పుట్టుక గురించి ఒక మాట చెప్తా. ఎంత ఆశ్చర్యం అంటే అది. రాజుగారు ఏమో సింహాసనం మీద కూర్చున్నారన్నాడు హేరోదు. ఎవరు? హేరోదు అనండి. సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని చూస్తున్నాడు. అలాగా తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఎవరు? వాయిస్ పీపుల్ వచ్చారు. జ్ఞానులు వచ్చి రాజుగారి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు తెలుసా? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? చెప్పలేదు. ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతున్నారు? వాళ్ళు రాజుగారిని వచ్చి ఏమని? యూదుల రాజు ఎవరు? ఈ హేరోదే. హల్లెలూయా. యూదుల రాజు ఈ హేరోదే. కానీ ఆయన్నే వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రాజుగారు ఒక దెబ్బ కంగు తిన్నాడు. నేనే రాజునే సింహాసనం మీద కూర్చుంటే వీళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు ఏంట్రా అని. దేవుని బిడ్డలారా, నన్ను చెప్పనివ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. అప్పుడు రాజుగారు ఏం చేశారో తెలుసా? లేఖనములన్నీ తిరగేశాడు. ఏంటి? యూదా దేశములో ఉన్నటువంటి లేఖనాలన్నీ తిరగేస్తే తోస్ అని ఒక గ్రంథంలో యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. ఏమైనా తెలుసా? యూదా బెత్లెహేములో హల్లెలూయా, యూదా బెత్లెహేములో యూదా గోత్రికుడైనటువంటి యేసుక్రీస్తు బాలుడుగా కన్య గర్భాన్ని పుడతాడని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు జరిగింది ఏంటో తెలుసా? ఇప్పుడు రాజుగారు ఉండగా ఇప్పుడు సీఎం గారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? అది పేరేంటి? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి సీఎం గా పుట్టినవాడు ఎక్కడ, ఇప్పుడు సీఎం సీట్ ఇస్తారా మీరేంటి ఏమంటాడు చెప్పండి? రెండయ్య పక్క వెళ్తారు కూర్చోండి అంటాడా? మాట్లాడరేంటండి? హల్లెలూయా. ఊరుకోరు కదా. ఇప్పుడు ఈ రాజుగారు ఏం చేశాడంటే ఆ వయసులో పుట్టిన పిల్లలందరినీ, ఏడాది పిల్లలందరినీ చంపేయమన్నాడు. ఏమన్నాడు? చంపేయమన్నాడు. ఈ రాజుకే అంత జ్ఞానం ఉంటే రాజుగా పుట్టిన వాడికి ఎంత జ్ఞానం ఉండాలి? రాజుగా పుట్టాడండి ఆయన. యూదులకే రాజు కాదు, రాజులకే రాజు ఆయన. ఎవరైనా చెప్పండి, రాజులకే రాజు. అందరిని చెప్పాడు కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఎవరా రాజు గారు? యేసు బాలుడు కాదమ్మా, ఆయన రాజులకి రాజు. హల్లెలూయా. మీకు ఆశ్చర్యంగా లేదా? ఒక బాలుడిగా పుట్టినోళ్ళ కోసం జ్ఞానం వచ్చేవాడుతున్నారు. యూదులు రాజుగా, పిచ్చోళ్ళు కాదాళ్ళు. ఎవరన్నాళ్ళు? జ్ఞానులు. ఎవరమ్మా? జ్ఞానులు. పిచ్చోళ్ళు కాదాళ్ళు. వాళ్ళు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాళ్ళు ఎక్కడంటే రాజుగారు భయపడిపోయి చిన్న బిడ్డలందరినీ చంపించాడు. ఆయన మాత్రం చనిపోలేదు, ఆయన జీవించాడు. మీ అందరికి వాక్యం చెప్పాను, మన పాపాల కోసం ఆయన చంపాడు. ఆయన ఎవరు చంపలేకపోయారు. నీకు అర్థమవుతుందా నేను ఏం మాట్లాడతాను? దీని అర్థం ఏంటి తెలుసా? మన పాపం ఆయన చంపేంత స్థితికి తీసుకొచ్చింది. మానవుడి పాపం దేవుణ్ణి వృద్ధికి అప్పగించేటువంటి స్థితికి ఏ రోజు చంపలేకపోయాడు. సైనికులు సైన్యం తలుచుకుంటే ఒక ఊర్లో మూలన ఉన్న బుడ్డోని పట్టుకోలేరా? చెప్పండి. పట్టుకోలేరా? పట్టుకుంటారు. ఏది నా ఫోన్ ఏది? ఈ ఫోన్ ఉంది. నేను విజయవాడలో నా ప్లేస్, నా సొంత ఊరు విజయవాడ. నేను విజయవాడ నుంచి ఈ మధ్యనే పశ్చిమ గోదావరి జిల్లా మా అత్తగారి ఊరు వెళ్ళవలసి వచ్చింది. వెళితే అక్కడ వెళ్ళిన వారం రోజులకి ఫోన్ పోయింది. నాకు వీళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, చాలా కాస్ట్లీ ఫోన్, 70,000 రూపాయల ఫోన్ పోతే నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మాట ఏంటి తెలుసా? పోలీసు వాళ్ళు తెలుసుకుంటే దొరకంది ఏమన్నది సార్ అన్నాను. ఏంటి దొంగలు ఎక్కడ ఉంటారు? పోలీసు వాళ్ళు తెలీదా? మాట్లాడరేంటి? తెలుసా తెలీదా? నేను ఒక్కసారి పక్కుమన్నాడు సీగారు నవ్వి, సార్ మీ డీటెయిల్స్ పంపించండి సార్, మా పని మేము చేస్తాం అని అన్నా. నేను పలానండి, నేను పలానా విజయవాడ అని క్లియర్గా చెప్పాను. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఎలా ఉన్న ఫోన్ అలాగే 6 రోజుల తర్వాత ఫోన్ చేశారు పోలీస్ స్టేషన్ నుంచి నాకు. సార్ పాస్టర్ గారు మీ ఫోన్ దొరికింది సార్, వచ్చి స్టేషన్ నుంచి తీసుకెళ్ళండి సార్ అని. అంటే నేను ఏమంటానంటే, వాళ్ళ నిఘాలో ఉన్నదాన్ని దేన్నైనా పట్టుకోగలరు. పోలీసు వాళ్ళ నిఘానే ఫోన్లు తీసుకురాగలిగితే రాజుగారి నిఘా యేసు ప్రభువును పట్టుకోలేదంటారా? పట్టుకోగలదా? పట్టుకోలేదా? పట్టుకోగలదు కానీ పట్టుకోనివ్వడు ఆయన. హల్లెలూయా. పట్టుకోగలరు కానీ పట్టుకోనివ్వడు ఆయన. ఇంతకీ మరణం ఆయన ఎవరు చంపలేకపోయారు. ఆయన చంపింది ఏంటి చెప్పండి? మన యొక్క పాపం యేసయ్యను సిలువకి అప్పగించింది. మన 7 మాటలు విన్నారు కదా. యేసు ప్రభు ఆఖరి మాట పలికి ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు. గొప్ప విషయం ఏంటి తెలుసా? హల్లెలూయా. గొప్ప విషయం ఏంటి తెలుసా? 3వ దినాన చెప్పినట్టుగా తిరిగి లేచారండి ఆయన. 3వ దినాన చెప్పినట్టుగా తిరిగి లేచారు.
తిరిగి లేస్తే హల్లెలూయా. యేసుప్రభు చెప్పింది శిష్యులు గుర్తులేదు, కొంతమంది అక్కడ ఉన్న స్త్రీలకు గుర్తుంది. మామూలుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకలాగే ఉంటుంది దేవుని బిడ్డలకి ఉన్న విధానం. పురుషులు ఎక్కువ మందికి రారు మందిరానికి, స్త్రీలే వస్తారు. ఆ రోజుల్లో కూడా అలాగే ఉండేది ఉద్యమం. స్త్రీలు ప్రతిదాను ముందుండేవారు. మరియా అనేటువంటి ఒక ఆవిడ సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి చూస్తే ఖాళీ అయిపోయి ఉంది. సమాధి చూస్తే ఖాళీ అయిపోయి ఉంది. జీసస్ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. అక్కడ వెళ్ళి చూస్తే సమాధి ఏం లేదు. అక్కడ ఎవరున్నారో తెలుసా? అక్కడ ఎవరున్నారో తెలుసా? దేవదూతలు ఉన్నారనండి. ఎవరున్నారు? దేవదూతలు ఏం చెప్తున్నారు తెలుసా? మృతుల్లో నుంచి లేచిన వాళ్ళు మీరెందుకు ఇక్కడ ఎదుగుతున్నారు? ఆయన ఏమయ్యాడు? హల్లెలూయా. మరణము ఆయన బంధించలేకపోయింది, మరణము ఆయన్ని ఓడించలేకపోయింది కనుక ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుట ఎంత సత్యమో, ఆయన చనిపోట ఎంత సత్యమో, ఆయన తిరిగి లేచుట కూడా అంతే సత్యం. ఆయన తిరిగి లేచుట కూడా అంతే సత్యం. దేవుని బిడ్డలారా, దేవుడు తిరిగి లేచాడు 3వ దినమందు. మరి దేవుడు తిరిగి లేస్తే మరి మనం చేయవలసింది ఏంటి? ఆయన తిరిగి లేచాడా లేగలేదా? చెప్పాలి, అందరూ చెప్పాలి. తిరిగి లేచాడా లేగలేదా? లేఖనం ప్రకారం తిరిగి లేచాడా లేగలేదా? లేచాడు. మరి ఆయన లేచాడు కనుక మనం చేయవలసింది ఏంటి? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొన్ని విషయాలు మీతో పంచుకొని నా వాక్యాన్ని ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. మనం చేయవలసింది ఏంటంటే నెంబర్ వన్ ఆయన యొక్క పునరుత్థానాన్ని, ఆయన యొక్క తిరిగి లేచినటువంటి స్థితిని మనందరం కూడా నమ్మాలి. ఆమేన్. మనందరం ఏం చేయాలండి? చెప్పండి చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. నమ్మాలి. ఆమేన్. We have to believe. మనం ఆయన నమ్మాలి. ఆయన మృతుడు కాదు. ఆమేన్. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన నాటి నుండి నేటి వరకు ప్రజల్ని దర్శిస్తూనే ఉన్నాడు. ప్రజల జీవితాల కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ప్రజల కన్నీరు తుడుస్తూనే ఉన్నాడు. ప్రజలు స్వస్థపరుస్తూనే ఉన్నాడు. పాపలు రక్షిస్తూనే ఉన్నాడు. శాపపు కళ్ళు తప్పుతూనే ఉన్నాడు. చాలా మంది ఆయన పునరుత్థానాన్ని నమ్మట్లేదు. చాలా మంది దేవుళ్ళ జాగ్రత్త వినండి. మీలో చాలా మంది దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు. దేవుడు ఎక్కడో ఉండడు. నువ్వు అంగీకరిస్తే నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. పునరుత్థానాన్ని నమ్మాలి. ఒక వాక్యం చదువున్నాను, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదువు. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా నేను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో ధన్యులు. ఆమేన్. అమ్మా, మీ అందరికీ నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా. ఒక అతను ఆయన చూశాడు. ఎవరిని? సజీవుడైన యేసు ప్రభువుని చూశాడనండి. అమ్మా, నా ఆత్మ నేత్రాల్లో యేసుని చూస్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను చూచి నమ్మావు, ఈరోజు చూడకుండా కొల్లూరులు నా పునరుత్థానాన్ని నమ్మితే నీకంటే వారు ధన్యులు అంటున్నాడు యేసుప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేయాలి చెప్పండి అమ్మా, చెప్పండి. ఆయన నమ్మాలి, ఆయన తిరిగి లేచాడని నమ్మాలి, ఆయన మరణం బంధించలేదని నమ్మాలి. నేను వాక్యం, ఆయన మనల్ని గమనిస్తున్నాడని నమ్మాలి, ఆయన మనలోనే ఉన్నాడని నమ్మాలి, ఆయన మనతోనే ఉన్నాడని నమ్మాలి. నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. నమ్మితే హల్లెలూయా సూచకక్రియలు జరుగుతాయి. నమ్మాలి. దేవుడి మీద అనుమానం ఉండకూడదు. అనుమానం ఉంటే దేవుడు పెడతాడు. చెప్తున్నా, ఏమంటాడు? పెడతాడు. చూడండి, వాక్యం చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము. ఏమా 24వ అధ్యాయము 25, 27 వచనాలు చదవండి అమ్మా. 25, 26, 27. అందుకైనా అవివేకులారా, ఏంటంట? నమ్మకపోతే ఏమని పిలుస్తాడు దేవుడు? అవివేకులారా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో నన్ను గూర్చిన ప్రవచనముల భావం వారికి తెలిపెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బాధ ఏంటంటే, దేవుని యొక్క దుఃఖం ఏంటంటే, దేవుని యొక్క కన్నీరు ఏంటంటే, దేవుని యొక్క వేదన ఏంటంటే, ఇన్ని అద్భుతాలు చేస్తున్నా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా, ఇంతమంది రౌడీలు మారుతున్నా, ఇంతమంది గూండాలు మారుతున్నా, ఇంతమంది త్రాగుబోతులు మారుతున్నా, ఇంతమంది వ్యభిచారాలు మారుతున్నా, ఇన్ని ప్రాంతాల్లో గొప్ప క్రియలు జరుగుతున్నా ఇంకా మీరు నన్ను నమ్మట్లేదు. మీరు ఇంకా నా మీద నమ్మకము ఉంచట్లేదు. చాలా మంది దేవుని బిడ్డలారా, నన్ను మన్నించండి ఇలా మాట్లాడుతున్నాను. చాలా మంది దేవుడితో ఎలా ఇదవుతారంటే, దేవుడు ఎక్కడో ఉన్నట్లు వీళ్ళు ఇక్కడ ఉన్నట్లు ఫీల్ అవుతా ఉంటారు. దేవుడు ఎప్పుడు అలా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అంగీకరిస్తే మనలోనే ఉంటాడు. ఆయన దేవుడు ఇక్కడికి వచ్చింది ఎక్కడో ఉంటానికి కాదు, నీలో ఉండడానికి వచ్చాడు. ఆయన నీలో ఉండడానికి వచ్చాడు. హృదయంతో ఏం చేయాలి? నమ్మాలి. నోడుతూ వాళ్ళు ఏం చేశారండి? మందమతులైపోయారు. హల్లెలూయా. దేవుని యొక్క పునరుత్థానాన్ని గురించి, దేవుడు తిరిగి లేస్తాడని చెప్పిన దాని గురించి ఏమాత్రం మనసు పెట్టకుండా అలా ఉంటే, స్త్రీలకు చెప్తే వాళ్ళు ఆ మాటలు ఏం చేయలేదు, నమ్మలేదు. చాలా దుఃఖం వచ్చింది మార్నింగ్ ప్రేయర్లో. ఎంత భయంకరమైన ప్రభావం మా హృదయాలు. నాన్న వాక్యం అర్థం అవుతుందా నాన్న? ఎంత భయంకరం మన హృదయాలు. మనం దేవుడు నమ్మం, దేవుడు కొరకు జీవించాం, దేవుడు చెప్పింది చేయం, కానీ దేవుడి మీద అపనమ్మకం. ఏమంటున్నాడు? అవివేకులారా, వివేకం లేని ప్రజలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం ప్రసంగాలు కావాలండి ఈ ప్రపంచానికి? నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఈ చేస్తే యాగాలు చేస్తే ఈ ప్రపంచం నమ్మిందండి. హల్లెలూయా. లేఖనాలన్నీ ఘోషిస్తున్నాయి. ఆమేన్. లేఖనాలన్నీ చెప్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన
భారతదేశం చరిత్ర గురించి ఎవరన్నా మాట్లాడితే ఏం మాట్లాడాలో తెలుసా? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లాడాలి. చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన యొక్క పేరును ఉపయోగించుకుంటారు, కానీ ఆయనకి మాత్రం జీవితం ఇవ్వడానికి, ఆయన నమ్మడానికి వీళ్ళకి కుదరట్లేదు. ఈరోజు నేను ప్రకటిస్తుంది ఎవరో తెలుసా? ఈరోజు నేను ప్రకటిస్తుంది ఎవరో తెలుసా? ఆయన మృతుడయ్యాడు, కానీ యుగ యుగములో సజీవుడైన వాడిని ప్రకటిస్తాను. మనందరం ఏం చేయాలి? పునరుద్ధానాన్ని అందరు చెప్పండి. చాలా విశ్వాసంతో చెప్తున్నా, మీరు నమ్మితే ఈరోజే అద్భుతం చూస్తారు. ఈరోజే, రేపు కాదు. నమ్మండి. ఆయన తిరిగి లేచాడు నమ్మండి. ఆయన మనతోనే ఉన్నాడని నమ్మండి. ఆయన మనలోనే ఉన్నాడని నమ్మండి. మన ఇంట్లో ఆయన సంచరిస్తాడని నమ్మండి. హల్లెలూయా. మన ప్రాంతాల్లో ఆయన సంచరిస్తాడని నమ్మండి. పిలిచిన వెంటనే పలుకుతాడని నమ్మండి. చెప్పిన వెంటనే వింటాడని నమ్మండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఆలకిస్తాడని నమ్మండి. నమ్మండి. నమ్మినవాడు నమ్మదగిన వాడని కూడా నమ్మండి. హల్లెలూయా. ఆయన పునరుద్ధానాన్ని ఏం చేయాలి? అందరు చెప్పండి. ఏం చేయాలి? విశ్వాసం ఎలా ఉండాలంటే, మీ ఇంట్లో నడుచుకుంటూ దేవుడు నాలో ఉన్నది పొందనాలు, నాతో ఉన్నది పొందనాలు. ఈ పని చేసేటప్పుడు నాతో మీ సహకారంగా ఉన్నది పొందనాలు. ఎవరో తెలుసు? ఆయన నిన్ను విడవడు, అబద్ధం కాదది, నిజం నిజం. అందుకే ఆయన పునరుద్ధానాన్ని నమ్మండి. ఆయన పునరుద్ధానాన్ని నమ్మాలి. అందరు చేతి చూపించండి, ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. నమ్మండి నాన్న, నమ్మండి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి నమ్మితే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నమ్ముట నీ వలనైతే, మీరు చెప్పమాటండి, నేను చెప్తా. నా భాషలో చెప్పాలంటే, నమ్మటం నీకు చేత అయితే ఆమె ఏంటి చెప్పండి, అందరు గట్టి చెప్పండి. నమ్మటం నీకు చేతనైతే చేయటం నా చేత అవుద్దంటున్నాడు దేవుడు. ప్రతి దానికి నమ్మాలి, ప్రతి విషయంలో నమ్మాలి, ప్రతి విషయంలో నమ్మాలి. ప్రతి విషయంలో నమ్మాలి, నమ్మాలి. ఒకసారి నేపాల్ దేశం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, సిక్కిం రాష్ట్రం 25 రోజులు క్యాంప్కి వెళ్ళా మీటింగ్స్కి. కృష్ణా గుంటూరు దాటితే బయట భోజనాలు చేయలేము. ఆహారాలు కూడా అంతా మన నోటికి రుచించేలాగా ఉండవు. వాళ్ళకి బాగానే ఉంటాయి, మనకంతా రుచించగా ఉండవై. ఎందుకో ఆయన ఏమైనా చేయగలడు అనేటువంటి ఒక విశ్వాసం, తండ్రి కదా. హల్లెలూయా. చనిపోతానని నా కొరకు చనిపోయాడు కదా, ప్రాణమే ఇచ్చేసాడు కదా. నమ్మకం, మంచోడే, నమ్మకం. వస్తున్నారు క్లియర్గా ఎంతో చెప్పాను. ఈరోజు వైట్ రైస్ తినాలన్నదో ప్రభువా,
మంచి కూర తినాలని ఉంది, మంచి పెరుగని మజ్జిగ తినాలని ఉందని ప్రార్థన చేసుకున్నాను. ప్రయాణం అవుతోంది. దేవుడు మంచివాడు, దేవుడు చప్పట్లు కొడుతున్నాడు. ఒరిస్సా రాష్ట్రం దాటింది బండి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లా వస్తుంది. ఒరిస్సా రాష్ట్రం నుంచి సోప్పేట అనేటువంటి ఊరిలో ట్రైన్ ఆగింది. అక్కడ ఎవరు ఎక్కారు. ఆ ఎక్కిన కొంచెం సేపటికి అప్పటి వరకు మా దగ్గర ఉన్న కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళిపోయారు వేరే ప్లేస్కి. అక్కడ నుంచి చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చారు, సీట్లు మార్చుకున్నారు. ఒక ఇద్దరు స్త్రీలు వచ్చారు. స్త్రీలు వచ్చి కొంచెం సేపటికి మాటల్లో నేను ఆత్మలో ప్రార్థన చేసుకుంటున్నాను. కొంచెం సేపటికి ఒక స్త్రీ అడిగింది నన్ను, సార్ మీరు పాస్టర్ గారండి, అయ్యగారా అని అడిగింది. అవునమ్మా దయచేయండి. కొద్దిసేపటికి ఏమంటుంది తెలుసా, అయ్యగారు భోజనం టైం అయిపోయింది, అయ్యగారు భోజనం చేయండి అయ్యగారు అంటుంది. దేవుడు నమ్మండి. జరిగిన విషయం అంటే తెలుసా, నేను కరెక్ట్గా వాళ్ళు సోంపేట నుంచి విశాఖపట్నం షాపింగ్కి వెళ్తున్నారు. భోజనం పట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు, అది చెప్తున్నారు. కరెక్ట్ నేను ఏ టైంకి ప్రార్థన చేశాను, క్యారేజ్ రెడీ చేయమని ఎవరో మాట్లాడుతున్నారంట ఆమెతో. క్యారేజ్ రెడీ చేయమని ఎవరో మాట్లాడుతున్నారట. క్యారేజ్ రెడీ చేసింది. అప్పుడు అలా మాట్లాడుతుంటే ఎదురుగా పచ్చిరొయ్యలు అమ్ముకుంటూ వెళ్తుందంట ఒక ఆవిడ. ఆ పచ్చిరొయ్యలను వాళ్ళ పెరట్లో ఉన్న గోంగూరేసి ఉండింది పచ్చిరొయ్యల కూర. ఆ తర్వాత గట్ట పెరుగు కట్టుకొని క్యారేజ్ కట్టుకొని వచ్చిందండి. నేను కొంచెం వెంటనే అన్నం తినమంటే నేను కొంచెం ఆలోచించాను, కొంచెం అంత డైరెక్ట్గా తినలేం కదా. అప్పుడు దేవుడు నాతో ఏమంటాడు తెలుసా, అడిగావు కదా కొడుకా, దేవుడు బిడ్డలారా ఆ అన్నం పెడుతుంటే అలాగే కన్నీళ్ళు కారిపోతున్నాయి నాకు. హల్లెలూయా. అలాగే కన్నీళ్ళు కారిపోతున్నాయి. దేవుడు నమ్ముతారా? చెప్పండి. దేవుడు మంచోడు కదా, దేవుడు మంచోడు కదమ్మా. దేవుడు పడుతానని నమ్మండి. ఆ స్త్రీ అన్న మాట ఏంటో తెలుసా, అయ్యా నేను దేవుడి చేత ఎన్నుకోబడిన దైవజనులు అయ్యా మీరు. దైవజనులు మీరు, మీకు ఆతిథ్యం ఇవ్వడం మాకు భాగ్యం అయ్యా. దేవుడు ఏమైనా చేయగలడంటారా? గట్టిగా చెప్పండి, చేయగలడా లేదా? ఏదన్నా సమస్య ఉంటే ఆడవ మాకండి, దేవుడిని నమ్మండి. హల్లెలూయా. పునరుద్ధరణ ఏం చేయాలి? ఆయన తిరిగి లేచాడని నమ్మాలి. ఆయన తిరిగి లేచాడని అందరికీ అందుబాటులో ఉన్నాడని నమ్మాలి. అందరిలో ఉంటాడు అని నమ్మాలి. అన్నీ చేయగలడని నమ్మాలి. నెంబర్ 1 పునరుద్ధానాన్ని నమ్మాలి. ఏం చేయాలి? పునరుద్ధానాన్ని నమ్మాలి. దేవుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పగలను, చాలా చెప్పగలను. ఇంకొక సంగతి చెప్పి నేను వాక్యంలో ముందుకెళ్తాను. మొన్న పోయిన లాక్డౌన్ టైంలో మేము విజయవాడలోనే ఉన్నాం. మాస్టర్ గారు అంటుంది, ఏమండి మన ఇంట్లో రైస్ అయిపోయినాయండి అని అన్నది. ఇంట్లో రైస్ అయిపోయినాయి, నా పర్సులో డబ్బులు లేవు. మాట్లాడమా
కూర్చోండి, అంతే. వచ్చిన వెంటనే కూర్చోండి. అటు ఇటు మాట్లాడద్దు, అటు ఇటు చూడద్దు, కూర్చోండి. మాట్లాడతాం. ఏమైపోయినాయి? నా పర్సులో అయిపోయింది, తండ్రి అకౌంట్లో అయిపోలేదు. అమ్మా వచ్చేవాళ్ళు రండి, వాళ్ళు జరిగి వీళ్ళు జరిగి అన్నమాట. నాకు ఇష్టపోతున్నా. కూర్చో కూర్చో. అయిపోయిందమ్మా, చూడండి చూడండి. అయిపోయిందా? పూర్తి దేవుడు ఆధీనంలో ఉన్నా. నా పర్సులో డబ్బులు అయిపోయినాయి, ఇంట్లో బియ్యం అయిపోయింది. నేను ఒకటే మాట అన్నాను, దేవుడు చూసుకుంటారు అన్నాను. ఏమన్నాను? దేవుడు చూసుకుంటారు. చర్చలు జరగట్లేదు కదా, ఇప్పుడు ఆదివారం మా కుటుంబ ఆరాధన చేసుకొని అలా లేచి నేను అలాగా టాయిలెట్కి వెళ్ళి వచ్చాను. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈలోపు నా ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ తీస్తే నా బండి మెకానిక్ ఉన్నాడు కదండి, నా 2 వీలర్ మెకానిక్ ఫోన్ చేసి, అన్నయ్య గారు ఎక్కడున్నారు అన్నయ్య గారు అని. నాన్న ఇంట్లో ఉన్నాను నాన్న, అన్నయ్య మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు. సరే నాన్న రానా, పర్వాలేదు అని అన్నా. ఎందుకు జరిగింది ఏంటో తెలుసా? మా ఇంటికి వచ్చాడండి, బియ్యం కట్టేసుకొని స్వీట్లు తీసుకొని కూరగాయలన్నీ తీసుకొని మా ఇంటికి వచ్చాడు. ఏంటి సంగతి అని అడిగితే వాళ్ళ ఆవిడికి ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడంట. పొద్దున్నే లేచి అంటుందంట, కరుణాకర్ అన్నయ్య గారు వాళ్ళకి, పాస్టర్ గారు వాళ్ళకి రైస్ కట్ తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడండి అన్న. మేమే రైస్ కట్ వాడతాం, అదే తీసుకొచ్చాడు. మేమే బ్రాండ్ వాడతాము అంటే, మీకు నేను చెప్పేది ఏంటంటే బ్రాండ్ కూడా రూట్ మారదు అని చెప్తే. హల్లెలూయా. ఆయన సిస్టమ్ అంతా అలాగ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే నమ్మితే చాలు. నానా ఏం చేస్తే చాలు? నమ్మితే ఓ రమ శకాల చాలు చాలు. ఏం తీసుకొచ్చాడు, కట్టేశాడు, గట్టిగా పట్టుకున్నాను, ప్రార్థించండి అని ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? చాలాసార్లు మీ బండికి డబ్బులు తీసుకున్నాను అన్నయ్య, ఇంకెప్పుడు మీ బండికి డబ్బులు తీసుకుని అన్నయ్య అంటున్నాను. దేవుడు మంచివాడు కాదా? దేవుడు మంచివాడు కాదా? ప్రజలారా మీకు అర్థమవుతోందా? దేవుడు మంచివాడు కాదా? నమ్ముతారా యేసయ్యని? ఏ యేసయ్యని నమ్ముతారు? పునరుద్ధానుడైన యేసయ్యని నమ్మండి. తిరిగి సజీవుడిగా లేచిన యేసయ్యని నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మండి. నెంబర్ 1 ఏం చేయాలి? ఆయన్ని నమ్మాలి. నెంబర్ 2 చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చదువు తల్లి. ఇదియుగాక అపోస్తలులు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండను. చాలు. అపోస్తలులు ఆయన పునరుద్ధానుడైన వెంటనే ఎవరికి ఇంట్లో కూర్చోవాలనిపించట్లేదు, ఎవరికి అన్నం తినాలనిపించట్లేదు. ఏంటి? ఎవరికి? ఏంటి వాళ్ళలో ఉన్న ఆతృత ఏంటంటే, యేసయ్య చెప్పినట్లు తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచిన సంగతి అందరికీ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అందరికెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. అందరికెళ్ళి ఆయన గురించి ప్రకటించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని చెప్పాలి? అయ్యా, ఆయన మన పాపముల కోసం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన ఇప్పుడు సజీవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాలన్నమాట. నమ్మాలి, అయిపోయింది. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి, ప్రకటించాలి. ఏంటి? ఎవరికి? చుట్టుపక్కల మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతా. పండగ చీర కొనుక్కుంటే ఎవరికి చెప్పకుండా ఉంటారా? చెప్పరే? చెప్తావా? చెప్పరా? నీ చీర కంటే గొప్పోడు కదమ్మా యేసయ్య. హల్లెలూయా. 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 మీరు కట్టుకున్న ఇల్లు కంటే గొప్పోడు కదమ్మా యేసయ్య. యేసయ్య గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ఇతరులకి సాక్ష్యం ఇవ్వాలి. ఇతరులకి ఇతరులతో మాట్లాడాలి ఆయన చేసిన కార్యాన్ని గురించి. మీరు ఎంత ధన్యులో తెలుసండి. ఆమె ప్రధానమంత్రి కంటే కూడా మీరు ధన్యులండి. హల్లెలూయా. ఆయన పొందుకున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏనండి, ఆయన గురించి ఏం చేయాలి? నేనేం బాధపడిన కరెంటు గురించి మీరు ఏనండి, అంతే. ఇది మాత్రం ఆగదు. హల్లెలూయా చెప్పండి. వెళ్తానే ఉంటది. హల్లెలూయా. ఏం చేయాలండి? ఆయన గురించి చెప్పండి. ఆయన గురించి ఎంతమందితో చెప్పాలి? అందరికీ చెప్పాలి. ఏ కులమైనా చెప్పాలి. మాట్లాడదే గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. చదువుకున్న వాళ్ళకైనా చెప్పాలి, చదువు లేని వాళ్ళకైనా చెప్పాలి. చెప్పాలి. రోజు ఇలాగే చర్చిలు వాక్యం చెప్తుంటే ఒక చిన్న పాప యేసయ్య పునరుద్ధానం గురించి విన్నది. అప్పుడు ఆ చిన్న పాప తీర్మానం చేసుకుంది, యేసయ్య పునరుద్ధానం గురించి నేను ప్రకటించాలని తీర్మానం చేసుకుంది. ఆ పాపకి 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. అలాగ ఆయన గురించి చెప్పి 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 11 మందిని రక్షించిందండి. ఎంతమందిని చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఎంతమందిని రక్షించింది? 11 మందికి చెప్పింది. 11 మంది రక్షించబడ్డారు. లోపు ఏమైందంటే ఆ పాపకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఏంటి? బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. బ్లడ్ క్యాన్సర్ వస్తే ఆ పాప హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతుంటే దేవుడి దగ్గర ఏం ప్రార్థన చేస్తుందో తెలుసా? యేసయ్యా, నాకు 12 సంవత్సరాలు ఉన్నాయిగా, 11 ఆత్మలు మీ కొరకు సంపాదించానుగా, ఇంకొక ఆత్మను సంపాదించి మీ దగ్గరకు వచ్చేసే. హల్లెలూయా. 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 అలాగా అలా ప్రార్థన చేసుకుంటుంది. అలా అట్టి చూడదు, వినాలి. అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే లోపు ఈవినింగ్ ట్రీట్మెంట్ చేయడానికి వస్తారు కదండి నర్సులు. నర్సు వచ్చింది. నర్సు వస్తే పాప చెప్పడం, ఎసే అక్క అక్క నాకు ట్రీట్మెంట్ చేయకపోయినా పర్వాలేదు అక్క, నేను చనిపోతే ఏసై దగ్గరికి పరలోకం వెళ్ళిపోతాను అక్క. అక్క ఏసైని నమ్ముకోపోతే, ఏసైని విశ్వసించకపోతే, ఏసైని అంగీకరించకపోతే ఎందుకో తెలుసక్క, ఆయన మన పాపాల కోసం శ్రమ పడ్డాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అక్క. ఆయన నిన్ను కావాలనుకుంటున్నాడు అక్క. ఆయనకి తన రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అక్క. ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, ఏసైని నమ్ముక అక్క అని ఆ పాప నర్సుకి చెప్పింది. ఆ నర్సు కోపగించుకొని, ఏ సత్య వయసులో కూడా నీకేంటి ఇది అని ఈ పాపను త్రోసేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి సోఫాలో కూర్చుంది. కానీ ఆ సోఫాలో కూర్చుంటే ఆ పాప ఏ మాటలైతే చెప్పిందో ఆ మాటలు కేకేస్తున్నాయి హృదయంలో. స్తోత్రం చెప్పండి. అమ్మాయి ఇలాగ వచ్చింది, ఆ పాప అక్కడ చనిపోయింది. ఆ పాప అక్కడ చనిపోయింది. ఆ పాప చనిపోయింది కానీ ఆ పాప చెప్పిన మాటలు చనిపోయింది. ఆ మాటలు ఎవరి మాటలు?
చెప్పండి, ఎవరి మాటలు? ఎవరి మాటలు? దేవుడి మాటలు. ఈ లోపు జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి అంతరంగం అలా కేకేస్తుంటే అలాగే సోఫా మీద నుంచి దిగి మోకాళ్ళ మీదకి వచ్చేసిందండి. దేవుడికి జీవితాన్ని అప్పగించేసుకుంది. హల్లెలూయా. దేవుడికి జీవితాన్ని అప్పగించేసుకుంది. అప్పగించుకున్న తర్వాత జరిగింది ఏంటో తెలుసా? మరి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. రాత్రి అయిపోయింది. డాక్టర్ గారిని డోర్ కొట్టి లేపింది. డాక్టర్ గారిని డోర్ కొట్టి లేపితే డాక్టర్ గారు బయటకు వచ్చారు. డాక్టర్ గారు బయటకు వస్తే ఏంటమ్మా అంటే, ఏంటమ్మా అని అడిగితే, డాక్టర్ గారు వాళ్ళని పాప ఇలా చనిపోయిందండి. అమ్మా వినండి. డాక్టర్ గారితో చెప్పిన పాప చనిపోయిందండి అంటే అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, నాకెందుకు చెప్తావమ్మా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పంటే, ఈ అమ్మాయి ఏమందో తెలుసా, వాళ్ళ తల్లిదండ్రులు కాదు సార్, ఆ పాప నాకు యేసుప్రభు గురించి చెప్తూ ఆ పాప చనిపోయింది సార్. ఈరోజు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చనిపోయింది. నేను ఆ పాప నాతో చెప్పింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను. కానీ ఆ పాప ఎవరి గురించి అయితే చెప్పిందో ఆయన సజీవుడైన యేసుక్రీస్తు సార్. హల్లెలూయా. సజీవుడైన యేసుక్రీస్తు సార్. నేను కూడా ఈరోజు మారిపోతున్నాను సార్. మారిపోయి ఈ రోజు నుంచి నేను నర్సు ఉద్యోగం మానేసి ఈ రోజు నుంచి నేను యేసు ప్రభు గురించి ప్రకటించడానికి వెళ్తున్నాను సార్. మానేసింది. దేవుని బిడ్డలారా, ఎవరు నశించిపోకూడదు, ఎవరు దేవుడు లేకుండా చనిపోకూడదు. దానికి మీలో కావాల్సింది ఏంటో తెలుసా? భారం కావాలనండి. ఎవరి పట్ల? దేవుని పట్ల కాదు, నశించిపోయే ఆత్మల పట్ల మీకు భారం ఉండాలి. మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ రోజు గట్టిగా ప్రార్థన చేయాలి. ఈ రోజు కొంతమందితోనైనా నేను మీ గురించి మాట్లాడలేసయ్యా. మనం ఏం చేస్తాం? జనరల్ ఫంక్షన్కి వెళ్తే పిచ్చ పాట అంతా మాట్లాడతామంటాం. ఇక నుంచి మనం ఏం చేయాలా? మన ఉద్యోగం వేరైపోయింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈస్టర్ పండుగ అంటే ఈస్టర్ పండుగ గురించి చెప్పుకోవటం కాదు. ఈస్టర్ పండుగ అంటే అర్థం ఏంటంటే, ఈస్టర్ గురించి కొంతమందికి చెప్పాలి, ఆయన ఏం చేశాడు అనేది, ఆయన పునరుద్ధానం గురించి బయటికి సువార్త అందరికి చెప్పాలి. ఎవ్వరు మిగిలిపోకూడదు. హల్లెలూయా. మీ వీధిలో మీ ద్వారా యేసయ్య మాటలు వినని వాళ్ళు ఉండకూడదు. ఆమేన్ చెప్పలేదు. హల్లెలూయా. మీ వీధిలో నేనేం చేస్తాను తెలుసా అండి? నేను హోటల్కి వెళ్ళాను అనుకోండి, చక్కగా తినేసి ఆ బిల్లు ఇచ్చేటప్పుడు ఏమంటాను తెలుసా? మీ ఫుడ్ బాగుందండి అని. దేవుడు ఇంకా చాలా బాగుంటాడని నేను చెప్పి 2 మాటలు స్వార్థ చెప్పొస్తా బయటికి. హల్లెలూయా. మీ ఫుడ్ చాలా బాగుంది, దేవుడు ఇంకా చాలా బాగుంటాడు. ఏంటి ఆయన బాగుండేది ఏంటని ఆయన గురించి చక్కని మాటలు 2-3 చెప్పి నేను బయటకు వస్తా. ఎందుకో తెలుసా? మనము ఆయన గురించి ప్రకటించాలి. ఆయన మనం ఆయన గురించి 10 మందికి చెప్పాలి. 10 మందికి చెప్పాలి. హల్లెలూయా. 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 ఇప్పుడే వచ్చిన గెస్టుల కోసం చెప్తున్నాను, ఇంతకు ముందు చెప్పింది. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటంటే, పునరుత్థానాన్ని నమ్మాలి. చెప్పండి, అందరు చెప్పండి. ఏం చేయాలి? నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. పునరుత్థానాన్ని నమ్మాలి. నమ్మితే దేవుడు చేయని కార్యం అంటూ ఏమీ లేదు. నమ్మితే దేవుడు కల్పించుకునే కార్యం అంటూ ఏమీ లేదు. నమ్మితే దేవుడు ఆయన జోక్యం చేసుకునే కార్యం అంటూ ఏది లేదు. అందుకే ఆయన పునరుత్థానాన్ని నమ్మాలి. ఆయన సమాధుల్లో లేడు, తిరిగి లేచాడు, సజీవుడిగా మనలోనే ఉన్నాడని నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడని నమ్మాలి. క్రైస్తవ్యం మాటలు కాదు, క్రైస్తవ్యం చేతలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నెంబర్ 1 పునరుత్థానాన్ని నమ్మాలి. నెంబర్ 2 పునరుత్థానాన్ని ప్రకటించాలి. పునరుత్థానాన్ని ప్రకటించాలి.
ఇందాకే చెప్పాను కదా, చీర కొనుక్కుంటే పక్కింటి వాళ్ళు చూపించుకుని ఉంటారా మీరు? చెప్పండి అమ్మా. హల్లెలూయా. చూపించుకుని ఉంటారా? చూపిస్తారు. యేసయ్య గురించి ఒక్కళ్ళకని చెప్పారా? యేసయ్య చేసిన కార్యాలు ఒక్కళ్ళకని చెప్పారా? ఆయన ఎంత ప్రేమించాడో మనల్ని, ఆయన మనకు ఏం చేశాడో ఒక్కళ్ళకన్నా చెప్పారా? ఆ చిన్న పాపకున్న భారం మన అందరి హృదయాల్లో ముద్రింపబడును కాక. మనకు ఆరోగ్యం బాగోకపోతే ఏం ప్రార్థన చేస్తాం? మనకు ఆరోగ్యం ఇవ్వరు, ప్రార్థన చేస్తాం. కానీ ఆత్మల భారం మన గురించి పట్టించుకోదు, నశించిపోయి ఆత్మల గురించి పట్టించుకుంటుంది. ఆయన పునరుద్ధానాన్ని నమ్మాలి, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించాలి, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించాలి. మూడో మాట చెప్తున్నాను, ఆయన పునరుద్ధానాన్ని ఒప్పుకోవాలి. ఎవరితో? నువ్వే ఒప్పుకోవాలి. నువ్వే ఒప్పుకోవాలి. ఏమని? నీ దేవుడు సజీవుడు, ఆమేన్. నీ దేవుడు నీలో ఉన్నాడు, ఆమేన్. నీ దేవుడు నీతో ఉన్నాడు, ఆమేన్. నీ దేవుడు ఏమైనా చేయగలడు, ఆమేన్. నీ దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా చేయగలడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలడు. నేను ఒక క్షణంలోనే మార్చగలను అని ఆయన గురించి ఒప్పుకొని చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒప్పుకోలేనప్పుడు నీ క్రైస్తవ జీవితం అంతా చిన్నపిల్ల అవుతా ఉంటుంది. ఆయన ఏం చేశాడు? ఆయన నీకేం అనుగ్రహించాడు? ఆయన శిలువ త్యాగము ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? నువ్వు ఒప్పుకోకపోతే నీ జీవితంలో సజీవమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. మనం ఒప్పుకోవాలండి. అలా ఒప్పుకుంటే, ఒకరోజు నేను గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ సిటీ అని ఉంటుంది, అది గుజరాత్ క్యాపిటల్ సిటీ. ఆ సిటీలో అప్పుడు మోడీ సీఎం, అక్కడ మోడీ సీఎం ప్రధాని అవ్వకముందు అతని నియోజకవర్గం పేరు ఏంటంటే మణినగర్. మణినగర్లో ఇలాగే వాక్యం చెప్తున్నాను. బయట మీటింగ్లో వాక్యం చెప్తుంటే 8 మంది కర్రలు పట్టుకుని ఎదురుకు నిలబడ్డారండి. బజరంగ దళ వాళ్ళు, RSS వాళ్ళు ఎర్రకొట్లు కట్టుకొని నిలబడున్నారు. ఎందుకు వాళ్ళందరూ నిలబడింది? నన్ను కొట్టడానికి నిలబడ్డారు. ఏం చేయాలి అప్పుడు? నేనేం ప్రార్థన చేశాను తెలుసా? దేవుడికి, మీ అనుమతి లేకుండా నన్ను ఎవడన్నా ముట్టగలడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా బైబిల్లో నా వెనకున్నావు, నా ముందున్నావా ఎన్నవో. హల్లెలూయా, హల్లెలూయా. నా వెనకున్నావు, నా ముందున్నావు ప్రభువా, నాలో ఉన్నావు, నాతో ఉన్నావు ప్రభువా. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వు నాతోనే ఉన్నావు ప్రభువా అని ఇలాగ వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తూ ఆఖరిగా ఆల్టర్ కాల్ ఇచ్చేటప్పటికి అందరూ కన్నీరు కారుస్తున్నారు. కన్నీరు కారుస్తుంటే ఏళ్లలో వచ్చిన వాళ్ళందరూ కర్రల కింద పడేశారు. ఐదుగురు తిరిగి వెళ్ళిపోయారు. ముగ్గురు నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఫాదర్జీ ఆశిస్తేవో అన్నాడు నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్ గారు నాకు ఆశీర్వాదం ఉండయ్యా అన్నారు. నీ దేవుడు నీతో ఉన్నాడని ఒప్పుకుంటే ఆయన నీతో పనిచేస్తా ఉంటాడు, నీ కుటుంబంలో పనిచేస్తా ఉంటాడు, నీ బిడ్డల్లో పనిచేస్తా ఉంటాడు, నీ పరిస్థితుల్లో పనిచేస్తా ఉంటాడు, నీ సమస్యల్లో పనిచేస్తా ఉంటాడు, నీ ఆరోగ్య విషయంలో పనిచేస్తా ఉంటాడు. ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి తెలుసా? మన విశ్వాసానికి మూలం ఆయన పునరుద్ధానమే. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క నిరీక్షకు ఆధారం ఆయన యొక్క పునరుద్ధానమే. మన జీవిత ఆధారం ఆయన యొక్క పునరుద్ధానమే. అందుకే ఆయన గురించి ఎప్పటికప్పుడు ఒప్పుకుంటా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్టింగ్ చెప్పాను కదండి నేను. నిన్న మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఎండ ఉందండి. ఏముంది? ఎండ ఉంది. నేను అలాగే ఆత్మలో విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నా.
ఈలోపు మీ పాస్టర్ గారు కూడా అనేసారు, దేవుడు నేడుస్తాడు అనే అన్నాడు. ఆమె అన్నట్లు దేవుని బిడ్డ నేనేమన్నాను తెలుసా? మా పితరులతో ఉన్న దేవుడు నువ్వే, మాతో ఉన్న దేవుడు నువ్వే. హల్లెలూయా. ఆ రోజైన సృష్టిని నిమ్మళింపజేయగలవు, ఈ రోజైన సృష్టిని నిమ్మళింపజేయగలవు. దేవుని బిడ్డారా, మాట పాస్టర్ గారు అడగండి. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా మీదే నేడుంది, మా పక్కనే వెండ ఉంది. దేవుడు మంచోడండి, దేవుడు మంచోడు. మధ్యాహ్నం 12ంటికి మా మీదే ఉంది, నేడుంది. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. నా పితరులను నీయుడవు, అందరూ పాడమ్మా. నీయుడవు, హల్లెలూయా. ఆమేన్. రైలు పట్టాలు తప్పుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు ఒప్పుకుంటే చాలు ఆయన కదలకుండా ఉండడం. ఆమేన్. దేవుడు సంచరించలేని స్థలం ఏదైనా ఉందంటారా? దేవుడు సంచరించలేని స్థలం ఏది లేదు. మనలో ఉన్నంత బాధ ఏంటంటే దేవుడిని మనం ఏం చేస్తామంటే లిమిట్ చేస్తాం. ఏం చేస్తాం? లిమిట్ అంటే తెలుగు పదం పరిమితి. దేవుడు పరిమితి పెడతాం. దేవుడు ఇంతే ఉంటాడు, ఎలా ఉంటాడు, ఇంతే చేస్తాడు, ఇంతే చేస్తాడు. నువ్వు చెప్పిన దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటిస్తున్నా ఆయన ఎవరండి? ఆకాశాన్ని అంటే జాగ్రత్త కొలిశాడంటండి. చప్పట్లు పట్టండి. ఆకాశాన్ని దేంతో కొలిశాడు? ఏంటమ్మా? ఆకాశం అంటే మీ కొల్లూరులోనే ఉంటుందా? అట్లాడరే మీరు అందరూ. ఆకాశం అంటే అన్ని దేశాల్లో అంటే దేవుడు ఎంత పెద్దోడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత పెద్ద దేవుడికి మీ చిన్న జీవితం ఎంత అమ్మా? హల్లెలూయా. అందుకే ఆయన పునరుద్ధరణ గురించి చెప్పుకోవాలి. నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు. నా దేవుడు ఏమైనా చదవండి. నా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను. చెప్పండి. నేను మొదటి వాడను అనండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. కొల్లూరు ప్రజలారా, ఇదిగో కొల్లూరు ప్రజలారా, నేను యుగయుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. చదువుతాను కిందకి. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరణం జీవంత ఆలోచనలు ఆయన చేతులు ఉంటే కరోనా వచ్చి ఏం చేయగలదంటే మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఉత్సాహంగా లేరు. హల్లెలూయా. కరోనాకు భయపడే వాళ్ళు అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కరోనాకు భయపడతారు. ఇప్పుడు దా చెప్పిన వాక్యం అంతా అక్కడ పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరంట? యుగయుగములు. మాటంటే నేను ఏమంటున్నాడు తెలుసా? నేను మృతుడినైతును కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. పాతాళం యొక్క
మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కింద చదువున్నారా? కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగు వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసి 7 నక్షత్రములను రాయిము. చెప్పండి, ఆగినాన్న. నేనేం చెప్తాను అది రాసుకోండి. నేను చెప్పింది కాదు, మీకేం మనసులో వస్తుంది అది రాసుకోండి మీ పేపర్ మీద. హల్లెలూయా. దేవుడితో చెప్పండి హల్లెలూయా. ఎలా చెప్తారు? అద్భుతం చెయ్యయ్యా, ఆశ్చర్యకార్యం చెయ్యయ్యా. అలాగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. ఈ బడోళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుడి దగ్గరికి వస్తే ఇదే బాధ. ఏం చెప్పాలో తెలుసు, మజా ఎలా ఉంటుందో తెలుసు దేవుడి దగ్గర. నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నువ్వు సజీవుడు అయ్యావయ్యా నా కోసం. మీరు చేయలేని కార్యం అంటూ ఏది లేదయ్యా. మీరు చేయలేని కార్యం ఏది లేదు. ఈ క్షణంలో ఈ కార్యాన్ని కూడా నువ్వు చేయగలవు. ఈ కార్యాన్ని కూడా నువ్వు చేయగలవు. స్థలంలో భక్తుడు అంటాడు, అయ్యా ఇదంతా నేను చేయలేనంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నా సామర్థ్యం తక్కువైందా? ఆమె ఏంటి? నా సామర్థ్యం తక్కువైందా? బ్యాంకుల్లో డబ్బులన్నీ అయిపోతాయి కానీ పరలోకంలో డబ్బులు అవ్వండి. అది చెప్పలేదు. దేవుడి మీద కూడా మీరు జాలి పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి అంత తరిగిపోతాయేమో అని ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకుంటే కార్యాలు జరుగుతాయి. నోటితో ఒప్పుకుంటే కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానాన్ని నమ్మితేనే, ఆయన పునరుత్థానాన్ని ప్రకటిస్తేనే, ఆయన పునరుత్థానాన్ని ఒప్పుకుంటేనే జరిగేదేంటి తెలుసా? 2 గుంపులు ఉంటాయి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువు. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ, దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చి ఉన్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించబడెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 గుంపులు ఉంటాయి. ఒకటి సజీవుల గుంపు, రెండవది మృతుల గుంపు. చెప్పాలి, అందరు చెప్పాలి. సజీవుల గుంపు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. సజీవుల గుంపు, మృతుల గుంపు. హల్లెలూయా. 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 సజీవుల గుంపు, మృతుల గుంపు ఉంటుంది. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నువ్వు బ్రతికే నువ్వు చనిపోయిన నువ్వు దేవుడు వాడవై ఉండాలి. నువ్వు హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు జీవిస్తున్నావు, నువ్వు ఆయన పునరుత్థానాన్ని నమ్మితే, ఆయన యొక్క పునరుత్థానాన్ని నువ్వు ప్రకటిస్తే, ఆయన పునరుత్థానాన్ని ఒప్పుకుంటే నువ్వు జీవపు గుంపులో ఉంటావు. జీవపు గుంపులో ఉంటే మనకు దొరికే భాగ్యం ఏంటో తెలుసా? రేపు ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. 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 అందరూ ఎత్తబడే సంఘంలో ఉండరు. అందరూ ఎత్తబడే సంఘంలో ఎత్తబడరు. పునరుత్థానాన్ని నమ్మిన వారు, పునరుత్థానాన్ని ప్రకటించిన వారు, పునరుత్థానాన్ని ఒప్పుకోనటువంటి వారు దేవుని యొక్క రాకడలో ఎత్తబడరు. ఇప్పుడు దేవుడి రాకడలో ఎత్తబడాలంటే పునరుత్థానాన్ని నమ్మాలి, పునరుత్థానాన్ని ప్రకటించాలి, పునరుత్థానాన్ని ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, మనందరం కూడా
వంతులో ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. సజీవులు అంటే ప్రాణంతో ఉండటం కాదు, జీవంతో బ్రతకాలి. హల్లెలూయా. మాటలు చెప్పాలంటే పట్టుకున్నదంతా బంగారం అయిపోవాలి, లివింగ్ సోల్ అయిపోవాలి. పిల్లలకు అనారోగ్యం వస్తే టాబ్లెట్ పడకూడదు బెడ్ల మీద, ఆమె వెళ్ళకూడదు. యేసు నామములో ఈ జలుబు పోంటే పోవాలంతే. ఎందుకో తెలుసా? మీలో ఉన్నవాడు కాదు, మరణం ఆయన బంధించలేకపోయింది, మరణము ఆయన కంట్రోల్ చేయలేకపోయింది, మరణమైంది కంట్రోల్ చేయలేకపోయింది. నీవు ఆయన ఉన్నాడని నమ్మితే ఆయన ఎవరు కంట్రోల్ చేయగలరు చెప్పండి? మీ ఇంట్లో చెప్పండి, ఎవరు చేయగలరండి? ఎవరు చేయలేరు. దేవుని బిడ్డలారా, దేవుని పునరుద్ధానాన్ని నమ్మితే, దేవుని పునరుద్ధానాన్ని ప్రకటిస్తే, దేవుని యొక్క పునరుద్ధానాన్ని ఒప్పుకుంటే సజీవుల కృపలో ఉంటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆ శబ్దం ఎవరికి కనపడిద్దో తెలుసా? ఒకరోజు మధ్యాకాశానికి ప్రభువైన యేసుక్రీస్తు వస్తారు, అని ఊపుతారు. ఊపినప్పుడు ఎవరికి కనపడిద్దో తెలుసా? సజీవులకి కనపడిద్ది కానీ మృతులకి కనపడదు. హల్లెలూయా, హల్లెలూయా. సజీవులకి కనపడిద్ది కానీ మృతులకి కనపడదు. ఎవరికి కనపడదో చెప్తాను నేను. సీరియల్ నమ్మే వాళ్ళకి, సినిమాలను నమ్మే వాళ్ళకి, లోకాశను నమ్మే వాళ్ళకి వినబడదు. మీకు ఒక్క మాట అర్థమయ్యేలా చెప్తాను నేను. వాళ్ళు సినిమాల్లో సీరియల్లో యాక్ట్ చేసేది నిజమండి? మాట్లాడాలి, మీరు అందరూ మాట్లాడితే మంచిది. నిజమా? ఒకడు హీరో హీరోయిన్ భార్యాభర్తలుగా నటిస్తారు, అది నిజమా? వాడు నిజంగా ఎంత నటిస్తున్నాడో అది ఎంత తప్పు, చూసి నమ్మేవాడు కూడా అంతే తప్పు, అంతే తప్పు. యేసుప్రభువు ఏం చెప్పాడో తెలుసా? లోకమును కానీ లోకాశలను కానీ నమ్మొద్దు, ప్రేమించొద్దు, వాటిని ప్రేమించొద్దు. మనము ఒకరోజు ఆయన శబ్దం వినాలి. ఆయన శబ్దం వినాలి. కాంప్రమైజింగ్ లైఫ్ స్టైల్ ఉంటే వినలేవు. మీ అందరికి నా దండం పెట్టి చెప్తున్నాను వాక్యాన్ని. కాంప్రమైజింగ్ లైఫ్ స్టైల్ ఉంటే వినలేము. ఆయన రాబోతున్నాడు త్వరగా. ఆయన త్వరగా చెప్పాలి, అందరు చెప్పాలమ్మా. త్వరగా రాబోతున్నాడు ఆయన, త్వరగా రాబోతున్నాడు ఆయన, త్వరగా రాబోతున్నాడు. ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయండి. హల్లెలూయా. ఆయన వచ్చే ముందు జరిగేది ఏంటో తెలుసా? అన్నీ ఆన్లైన్ అయిపోతాయి. ఏంటి ఏంటి అయినా అవ్వలేదా? అయినా అవ్వలేదా? ఆన్లైన్ అయింది. ఇప్పుడు వచ్చింది చూసారా? దేశం అంతా ఒకే కార్డు, వన్ నేషన్ వన్ కార్డు. వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? మీ అందరికీ 666 అంటారు తెలుసా ముద్ర? తెలుసా తెలీదా? 666 ముద్ర ఇప్పుడు ఆల్రెడీ డెమో వచ్చేసింది మనకి. అంటే ఆధార్ కార్డులో డెమో వచ్చింది. ఏంటో తెలుసా? ఇప్పుడు మనం సంఖ్య వరుసగా రాస్తామా విడివిడిగా రాస్తామా? సంఖ్య చెప్పాలి, వరుసగా రాస్తాం. మనం సంఖ్యను లెక్కించేటప్పుడైనా రాసేటప్పుడైనా మనం సంఖ్యను వరుసగా రాస్తాం. కానీ ఇక్కడ ఉంది చూసారా? నా కార్డు అయినంతే ఉంటుంది, మీ కార్డు అయినంతే ఉంటుంది. చూసుకుని ఇంటికి ఇక్కడ 4 అక్షరాలు 4 అక్షరాలు విడిగా, 4 అక్షరాలు విడిగా, 4 అక్షరాలు విడిగా ఇచ్చే 4 3 అది కాదు నేను చెప్పే. 4 అక్షరాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రేపు జరిగేది ఏంటో తెలుసా? ఈ 4 అక్షరాల్లో ఒక 6 వస్తుంది, ఈ 4 అక్షరాల్లో ఒక 6 వస్తుంది, ఈ 4 అక్షరాల్లో ఒక 6 వస్తుంది. అర్థమవుతుందండి? ఆ ముద్ర వేయించుకునే వాళ్ళకి ఆయన శబ్దం వినపడదు. చూడండి, భారతదేశంలో పేదోడికి బోధ దొరుకుతుందా లేదని చూడట్లేదు. ఇప్పుడు
అన్ని హైవే రోడ్లు అంట, డిజిటల్ అంట. ఇవన్నీ ఏంటో తెలుసా దేవుని బిడ్డారా? రాకడ దినాలండి, కడవరి దినాలండి, దినాలు, భయంకరమైన దినాల్లో ఉన్నామండి మనం. పొద్దున్న లెగిస్తే ఏ వార్తలండి, పొద్దున్న లెగిస్తే ఏ వార్తలు, భయంకరమైన వార్తలు వింటున్నాం మనం. పరిస్థితులు ఏం బాగలేదు. మీకు ఒక శుభవార్త చెప్తాను నేను. మీరందరూ ఆయన పునరుద్ధానాన్ని నమ్మండి. హల్లెలూయా. ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించండి. ఆయన పునరుద్ధానాన్ని ఒప్పుకోండి. ఒప్పుకుంటే మీరు జీవిత గుంపులో చేర్చబడతారు, సజీవుల గుంపులో చేర్చబడతారు. సజీవుల గుంపులో ఉండేవాళ్ళు ఎత్తబడతారు, మృతుల గుంపులో ఉండేవాళ్ళు ఇడవబడతారు. సజీవుల గుంపులో ఉండేవాళ్ళు ఏమవుతారండి? అందరూ చెప్పాలి, నాతో చెప్పాలి. ఎక్కడికి? 5వ అంతస్తుగా మధ్యాకాశం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి? మధ్యాకాశానికి వెళ్తాం మనం. అందరికి వినపడదు. హల్లెలూయా. బ్యాడ్ న్యూస్. చర్చికి బైబిల్ పట్టుకున్నాడు వచ్చిన వాళ్ళందరికీ వినపడదు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన పునరుద్ధానాన్ని నమ్మండి, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించండి, ఆయన పునరుద్ధానాన్ని ఒప్పుకోండి. మీరు ఎలా ఉండాలంటే అండి, హల్లెలూయా, అప్పుడే సానబెట్టిన బాంబులాగా ఉండాలి మీరు. దేవుని సన్నిధి అలా పనిచేయాలి మీలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? ఆయన నమ్మి రోజు ఛార్జింగ్ పెట్టాలి. ఏంటి? ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఎంత ఖరీదైనా దీనికి ఏం పెట్టాలి? రోజు ఛార్జింగ్ పెట్టకపోతే ఎందుకని పనికి వస్తుందా? ఎంత ఖరీదైనా. ఇప్పుడు ఛార్జింగ్ పెడితే ఫోటోలు తీసుకోవచ్చు, ఫోన్ మాట్లాడవచ్చు, నెట్ చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. ఎంత ఖరీదైనా ఛార్జింగ్ పెట్టకపోతే ఏమో. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా రోజు ఛార్జింగ్ పెట్టాలి. ఏంటో ఛార్జింగ్ తెలుసా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుడు వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా మీ జీవిత మొబైల్ డెడ్ అయిపోయి చూడండి, ఛార్జింగ్ పెట్టండి రోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొబైల్ ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెడితేనే ఇట్ ఇస్ వాట్, అది పని చేస్తుంది. ఛార్జింగ్ పెట్టకపోతే పని చేయదు. క్రైస్తవ జీవితం కూడా ఒక రోజు కాదు, అనుదిన ప్రక్రియ అది. హల్లెలూయా, అనుదిన ప్రక్రియ. వాక్యాలు చదవాలి, నమ్మాలి, హల్లెలూయా, ప్రకటించాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే హల్లెలూయా మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. ఈస్టర్ పండుగ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకోవడం కాదు, లేకపోతే భోజనాలు పెట్టుకోవడం కాదు, ఇవన్నీ కాదు. కానీ పునరుద్ధానాన్ని నమ్మటమే ఈస్టర్ పండుగ. హల్లెలూయా. పునరుద్ధానాన్ని ప్రకటించడమే ఈస్టర్ పండుగ. పునరుద్ధానాన్ని ఒప్పుకోవటమే ఈస్టర్ పండుగ. పునరుద్ధానాన్ని నమ్మి, పునరుద్ధానాన్ని ప్రకటించి, పునరుద్ధానాన్ని ఒప్పుకుంటే నువ్వు సజీవుల గుంపులో ఉంటావు. నువ్వు జీవపు గుంపులో ఉంటావు. నువ్వు జీవపు గుంపులో ఈ చేయని వాళ్ళు, నమ్మని వాళ్ళు, ప్రకటించిన వాళ్ళు, ఏమండి ఒప్పుకోని వాళ్ళు మృతుల గుంపులో ఉంటారు. జీవపు గుంపులో ఉన్న వాళ్ళే రేపు ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఎత్తబడే సంఘంలో ఉంటారు. ప్రకటించిన వాళ్ళు విడవబడిన సంఘంలో, చెప్పండి, ఎత్తబడని గుంపులో ఉంటారు. మీకు ఎత్తబడాలని ఉందా, విడవబడాలని ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకే ఒక మాట చెప్పి నేను వాక్యం ముగిస్తా. మీ అందరికీ నేను చెప్పిన మాట ఏంటంటే, మనం జీవంతో బ్రతికున్నా, మనము చనిపోయినా, మనం జీవంతో బ్రతికున్నా, మనం చనిపోయినా, ఒకరోజు మనందరం దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. మనందరం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. చెప్పండి, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ మందిరాలు, ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ యొక్క మీటింగ్లో, ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మేమేదో డబ్బులు సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు. మేము దేవుని రాజ్యం
నేను సంపాదించుకున్నా, మీరు అందరు సంపాదించుకోవాలని ఈ బోధలు బోధింపబడుతున్నాయి కనుక పునరుద్ధానాన్ని ఏం చేయాలి? నమ్మాలి. పునరుద్ధానాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. పునరుద్ధానాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే హల్లెలూయా. ఒప్పుకుంటే ఈరోజే దేవుడు తన కార్యం చేస్తాడు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు ఇప్పుడే. అటు చూడమాకు. దయచేసి కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. ఆయన ఇక్కడే ఉన్నాడు ఆయన. ఆయన నమ్మండి. ఆయన ఏమైనా చేయగలడని నమ్మండి. ఆయన పునరుద్ధరణని నమ్మండి. ఆయన సజీవుడని నమ్మండి. అమలారా, నేను నమ్మానమ్మా. దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నేను మృతుడనైతిని కానీ యుగయుగాలు సజీవుడను. ఈరోజు ఈ యొక్క కొల్లూరులో ఈ స్థలంలో ఆయన సజీవుడు. ఇక్కడ సజీవుడైన దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడమ్మా. దేవుడు మీలో కార్యం చేస్తున్నాడు. ఆయన నమ్మండి అమ్మా. తమ్ముడు, ఆయన నమ్మండి. ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడయ్యాడు. నమ్మండి. చెప్పండి, నేను నమ్ముతానయ్యా, మీ పొరతానా? చెప్పండి అమ్మా. మీరు మృతుల్లో లేరయ్యా, మీరు సజీవులయ్యారయ్యా. నా కొరకు తిరిగి లేచారయ్యా. మీరు నా కొరకు తిరిగి లేచారు. మీలాంటి మంచి దేవుడు ఎవరున్నారయ్యా? మీలాంటి మంచి దేవుడు నమ్మితే చాలు. క్రైస్తవ జీవితం నిర్జీవమైంది కాదు. క్రైస్తవ జీవితం జీవము కలిగింది. క్రైస్తవ జీవితం అంటే ఈ లోకానికి ఒక ప్రత్యేకమైనది. చేతుల పైకి ఎత్తండమ్మా. దేవుడికి అప్పగించుకోండి. ఇప్పుడే మీ పునరుద్ధానాన్ని నమ్ముతున్నానయ్యా. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో కార్యం నా కుటుంబంలో జరగాలయ్యా. ఇప్పుడు జరగాలి. ఇప్పుడే నాతో మాట్లాడారు కదయ్యా. మీరు సజీవులను నమ్ముతున్నానయ్యా. ప్రార్థన చేయండి బిడ్డలారా, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడమ్మా. దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. దేవుడు మీలో కార్యం జరిగిస్తా ఉన్నాడా? దేవుడు మీలో కార్యం జరిగిస్తా ఉన్నాడా? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళు కూడా దేవుడు తాకుతూ ఉన్నాడు. దేవా, మీకు స్తోత్రాలు. డాడీ 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 శంకర భక్తులు
చూసారా? నేనందరూ గాయపరిచారా? ఏం పర్వాలేదు, ఆయన పునరుద్ధానాన్ని నమ్ము. ఆయన వచ్చి ఆ గాయం అంతా కట్టేస్తాడు, ఆ గాయం అంతా తీసేస్తాడు, గాయం అంతా తీసేస్తాడు, గాయం అంతా తీసేస్తాడు, గాయం అంతా తీసేస్తాడు. ఆయన గురించి ప్రకటించు. 12 సంవత్సరాల పాప 12 ఆత్మలు రక్షించింది ఏసై కోసం. ఒక్కడికన్నా ఏసై గురించి చెప్పావా? మృతులు శైలు ఉండి కూడా కేకలేస్తుంది, అక్క అక్క యేసుప్రభు, అక్క అక్క యేసుప్రభు. చెప్పండి, నేను కొందరికి ఏం చెప్తానయ్యా మీ గురించి? కొందరికి ఏం చెప్తానయ్యా? మై డాడీ ఐ లవ్ యూ. మీలో చాలా మందిలో దేవుడు కార్యం చేయడం నేను చూస్తున్నాను. మీలో చాలా మందిలో దేవుడు కార్యం చేయడం నేను స్పష్టంగా ఆత్మలో గమనిస్తున్నాను. ఆ కన్నీళ్ళంతా ఆయన పాదాల మీద పడుతున్నాయి. అందుకే ఆయన దగ్గర నుంచి కదలలేకపోయాడు. అందుకే ఆయన దగ్గర నుంచి కదలలేకపోయాడు. ఆయనను నమ్మాలి, ఆయన గురించి నువ్వు ప్రకటించాలి. నిన్ను కోరుకున్నాడు ఆయన. ఒప్పుకోవాలి, నీ దేవుడు నీలోనే ఉన్నాడని, నీ దేవుడు నీతోనే ఉంటాడని, నీ దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడని, ఎప్పుడు విడిచిపెట్టడని, ఎప్పుడు విడిచిపెట్టడని. ఎప్పుడు విడిచిపెట్టడం. అయ్యా, నేను సజీవుల గుంపులో ఉండాలయ్యా. చెప్పండి, నేను సజీవుల గుంపులో ఉండాలి. నేను మృతుల గుంపులో ఉండకూడదు. మృతుల గుంపులో ఉండకూడదు. సజీవుల గుంపులో ఉంటేనే ఎత్తబడే సంఘంలో ఉంటాను ప్రభువా. ఎత్తగడే గుంపులో ఉంటాను. అక్కడ సమీపం ఉంది ప్రభువా. ప్రభువా, ప్రభువా, ఒకసారి అందరూ అలాగా మోకరించండి. అందరూ మోకరించండి. మోకరించుకుని